PM7 ఛానల్ వీక్షకులకు నమస్కారం. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు. కార్తీక మాసంలో వనభోజనాలు చేసిన వారు సకల పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతారు అని స్కాంద పురాణం చెబుతున్నది. కార్తీక మాసం అనేక విశేషాల పవిత్రమైన మాసం. ఈ మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని వెతుకుతుంటారు. దీనికోసం ఉసిరి చెట్టు ఉన్న వనాల దగ్గరకు వెళతారు. ఈ మాసంలో పవిత్రమైనదిగా భావించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హిందూ సనాతన సంప్రదాయం. అనేక ఔషధ గుణాలను కలిగి ఉండే ఉసిరి చెట్టునే దాత్రి వృక్షం అంటారు. దామోదరుడైన విష్ణుమూర్తికి ఇది ఎంతో ప్రీతికరమైనది. ఈ చెట్టును భూదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు. దేవదానవుల యుద్ధంలో కొన్ని అమృత బిందువులు భూమి మీద పడి వాటి నుండి ఉసిరి చెట్టు పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. కార్తీక మాసంలో లక్ష్మీదేవి నారాయణుడు ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని పురాణ కథనం. ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించి దాని నీడలో వనభోజనాలు చేయటం ద్వారా అశ్వమేధ యాగం చేసిన ఫలితాలతో పాటు క్షేత్రాలన్నింటిలో విష్ణుమూర్తిని అర్చించిన ఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతున్నది. ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసిన వారిని చూడటానికి యముడికి కూడా శక్తి చాలదట. వనభోజనానికి ముందు ఉసిరి చెట్టును పూజించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. తర్వాత చెట్టు నీడలో భోజనాలు చేయాలి. ఉసిరి అనేక ఔషధ గుణాలు కలిగిన వృక్షం. ఉసిరి ఉత్పత్తులు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయని చరక సంహిత చెబుతుంది. అపర సంజీవినిగా పేరున్న ఉసిరి జీర్ణశక్తిని పెంచుతుంది, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరణ చేస్తుంది. ఇన్ని ప్రత్యేకతల వల్ల వనభోజనాల వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అంతేకాదు 10 మంది కలిసి చేసే వనభోజనాలు మనిషిలో సామాజిక స్పృహను పెంచుతాయి. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.